హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటు రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా బ్రింజాల్తోటి తవా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్రింజాల్ ఫ్రై పప్పు, రసం, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా, సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఇలా పెద్ద వంకాయని తీసుకున్నాను. ఈ పెద్ద వంకాయని చాకుతోటి ఇలా మొత్తము రౌండ్స్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇలా వీటన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో వేసుకుందాం. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా ఏం కట్ చేసుకోవద్దు, మరీ మందంగా కట్ చేసుకోవద్దు. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని ఈ వంకాయల్ని ఇందులో వేసుకొని 5 నిమిషాల పాటు ఉంచుకుందాము. ఇందులోకి మసాలా పొడిని తయారు చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోరు క్రిస్పీనెస్ కోసము, అలాగే రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. మీరు కావాలంటే గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో నుంచి తీసేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ వంకాయ ముక్కలకి ఈ మసాలా పొడిని 2 వైపులా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగనే మిగతా వంకాయ ముక్కలను కూడా మొత్తము మసాలా పొడిని అప్లై చేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం పిండి కనుక మిగిలినట్లయితే మనం వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు పైన స్ప్రింకిల్గా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు వంకాయ ముక్కలను 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని తవా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక సైడ్ వేగడానికి 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. ఒక సైడ్ క్రిస్పీగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మసాలా పొడి మిగిలినట్లయితే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవచ్చు. ఈ వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకోవడానికి 7-8 నిమిషాలు టైం పడుతుంది. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతా వంకాయ ముక్కలను కూడా షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే వంకాయ తవా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రసం, సాంబార్, పప్పుచారు దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.